శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఈరోజు దినఫలితాల్లో తులారాశి సోమవారం మార్చి 31 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తులారాశి వారు న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందేవారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడుతుంది. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు మీ సూచనలు ఎంత ఆచరణాత్మకమైనవి మరియు సహాయకారిగా ఉన్నా ప్రజలు వాటిని తిరస్కరిస్తూనే ఉంటారని మీరు చూస్తారు. మీరు చాలా నిరాశ చెందవచ్చు. మీ సలహా సరైనదైనప్పటికీ మీ వైఖరి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మరియు అందుకే ప్రజలు దీనికి విరుద్ధంగా చేయాలని పట్టుబడుతున్నారని మీరు గ్రహించాలి. మీరు మీ ఆలోచనలు ప్రదర్శించే విధానాన్ని మార్చడానికి మరియు సవరించడానికి ప్రయత్నించండి మరియు మెరుగైన ఫలితాలను చూడండి. మీ చుట్టూ ఉన్న విషయాలను మార్చాలనే ఉత్సాహం మీకు ఉంటుంది. కానీ వాటిలో మార్పు అవసరమా అని నిర్ణయించుకోవడానికి మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. మీరు చేపట్టాలని నిర్ణయించుకున్న ప్రాజెక్టులలో మీరు రాణించబోతున్నప్పటికీ ఆ ప్రాజెక్టులను మీకోసం వేరొకరు ఎంచుకునేలా చేయడం అయితే మంచిది. ఈరోజు మీరు ఏకాభిప్రాయంతో, దృఢ సంకల్పంతో నిండి ఉంటారు. ఈరోజు గ్రహాలు మిమ్మల్ని చాలా శృంగారభరితంగా మరియు భావోద్వేగానికి గురి చేస్తాయి. మీరు ఇటీవల ప్రేమ సూత్రాలకు పెదవి ఇరుస్తున్నారు. కానీ ఇప్పుడు మీ ప్రేమ అవసరాలకు పూర్తిగా కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హృదయం నుండి వచ్చే ఈ పిలుపు చాలా క్లిష్టమైన సమయంలో వస్తుంది మరియు మీరు మీ ప్రేమ భాగస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మీరు ఆలస్యం చేయకుండా దానిపై చర్య తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా పనికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రతిదీ అందంగా జరుగుతుంది మరియు ఇది మీలో అతి విశ్వాసాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు ఒక అడుగు వెనక్కి వేసి మీకు నిజంగా ఏమి అవసరమో మరియు మీ స్వంత సామర్థ్యం ఏమిటో, మీరు ఏమి సాధించగలరో అంచనా వేయటం అయితే చాలా ముఖ్యం. మీరు నమ్మగలిగే దానికంటే ఎక్కువ కోరుకోకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు అందమైన, సున్నితము, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది. మీ కార్డులని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించగలుగుతారు. మీరు ఈరోజు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడును చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడును రప్పించగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులు అవ్వచ్చు. జాగ్రత్త. మీ భాగస్వామిని సంతోషం ఉంచడానికి మీ తండ్రి మరియు గురులకు ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 4, కుటుంబం 4, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 5, వివాహతుల జీవితము 2. ఈ విధంగా తులారాశి వారికి సోమవారం మార్చి 31 గ్రహాలు గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.